అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీలపైన విధించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఎల్ఐసి బిల్డింగ్, అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరారు జేఏసీ నేతలు. మార్గ మధ్యలో సెంట్రల్ పాయింట్ హోటల్ కూడలిలో ర్యాలీని అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ మీద ఎంత ప్రయోగించడాన్ని వాళ్ళంతా కూడా నిరసిస్తూ ఈ రోజు జైల్ భరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ వైఖరిని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసిస్తూ ఈ రోజు కలెక్టరేట్ కి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అరెస్టుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దీంతో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. మరి చూస్తే కనుక ఇక్కడ చాలా భారీ ఎత్తున ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు కానీ, లేకపోతే మిగిలిన కార్మిక సంఘాలు కానీ, అఖిలపక్షం నేతలంతా కూడా చేరుకున్నారు. దీంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి నిర్బంధించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా తీవ్రమైన విమర్శలు అయితే మాత్రం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఉన్నారు. అసలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు చెప్పండి మేడం, ఏంటి మేడం ఎంత భారీ స్థాయిలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్బంధకాండ చేస్తుంది అని మీరు భావిస్తున్నారు? అసలు మీ డిమాండ్స్? మున్సిపల్ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ ఇవాళ సర్వశిక్షణ అభియాన్ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు చేస్తున్నారు? 26,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలి అనేసి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలనేసి, ఈ రెండు కూడా అమలు చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమ్మెను విరమించుకుంటారు. కానీ ప్రభుత్వం దిగి రావాలి. ఆ రోజు ఎన్నికల్లో ఏం మాట చెప్పావు, ఈ రోజు మాట ఎందుకు తప్పుతున్నావు? మాట తప్పను, మడమ తెప్పను అని చెప్పావు. అలాంటి సీఎం ఈరోజు కార్మికులకు ఇచ్చిన మాటను తప్పి ఈవేళ వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు. కనీస వేతనాలు వాళ్ళకి అమలు చేయకుండా అసలు కడుపు మార్చుకొని వాళ్ళ ఉద్యోగాలు ఎలా చేస్తారని చెప్పి మేమైతే అడుగుతున్నాం. మేడం, ఇక్కడ చెప్పండి, భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా గత కొంతకాలం నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు జైల్ భరోకి పిలుపునిచ్చారు. మరి జైల్ భరో కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకుంటున్న ప్రయత్నం చూస్తున్నాం. ఏంటి, ఏమంటారు? దగ్గర ఇప్పటికీ చాలా రోజుల నుంచి అంగన్వాడీలు అనేక రకమైన పోరాటాలు చేస్తున్నారు. అన్నిటికీ ఈ రోజు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళేదో ఉద్ధరిస్తామని చెప్పేసి అభివృద్ధి చేయాలనే కార్యక్రమాల మీద ఈ రోజున ప్రభుత్వం తిరుగుతుంది. కానీ వీళ్ళని పట్టించుకోకుండా, వీళ్ళ డిమాండ్లు కూడా పట్టించుకోకుండా అస్సలు అన్ని సక్రమంగానే ఉన్నాయని చెప్తున్నారు. అందరికీ ఏ రకమైన ఇబ్బందులు లేవని చెప్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ యొక్క కోరికలు ఏమిటి అని చెప్పి అన్వేషించడానికి కూడా రాలేనటువంటి బిజీలో ఉన్నటువంటి ఈ రోజున ఈ ముఖ్యమంత్రి అక్కడ తెలంగాణలోని ఓడిపోయినటువంటి ఆ ముఖ్యమంత్రిని కలవడానికి ఈయనకైతే సమయం ఉంది. కానీ కనీసం వీళ్ళ యొక్క ఇబ్బందులు అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లోని ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఏదేమైనా సరే ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తాం. ఎంత దూరమైనా వెళ్ళి నేను సాధించి తీరుతాం. ఇది ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక చాలా ఉద్రిక్త వాతావరణంలో విశాఖపట్నంలో ప్రస్తుతం ఈ ధర్నా నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి జైల్ భరోకి పిలుపునిచ్చినప్పటికీ కూడా మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోరాటం అయితే మాత్రం మేము ముందుకే తీసుకెళ్తాం, ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం గత కొంతకాలం నుంచి చేస్తుంటే కనుక ప్రభుత్వం కనీసం మా మీద ఏ మాత్రం కూడా జారు చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటాన్ని ముందుకే తీసుకెళ్తాం. ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత నిర్బంధకాండ చేసినా కూడా మా పోరాటం అయితే ఆగదు అని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎక్కడికక్కడ అందరూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఈ రోజు ఉద్యమాలు చేసేవాళ్ళని, కార్మిక డిమాండ్ కోసం సందేశేవాళ్ళని ఇలా అణిచివేద్దామంటే మాత్రం ఈ పోరాటాలు ఆగాలంటే సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప ఇలా నిర్బంధాన్ని ప్రయోగించి, రస్మాన్ని ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి ఉద్యమాన్ని అణిచివేద్దామంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక ఆందోళన వాళ్ళ పోరాటం అయితే కొనసాగుతుంది. భారీ ఎత్తున పోలీస్ మోహరింపులు అయితే ఉన్నాయి. ఈ అరెస్టులు, అక్రమ అరెస్టులను మేము నిరసిస్తున్నామని అంటున్నారు. పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ఉద్యమకారులు అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్.